వెల్కమ్ టు ఐనా టీవీ. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న నాని హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ నేను లోకల్. పక్కా యూత్ఫుల్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సినిమా చూపిస్తామమ్మ ఫ్రేమ్ త్రినాథ్ దర్శకుడు. నేను శైలజ సినిమాతో లక్కీ బ్యూటీ అనిపించుకున్న కీర్తి సురేష్ నటించిన ఈ సినిమా సక్సెస్ ట్రాక్ కంటిన్యూ చేసిందా లేదా, సంక్రాంతి బరిలో బిగ్ హిట్ కొట్టిన దిల్ రాజు మరోసారి కొత్త సంవత్సరంలో రెండో విజయం సాధించాడా అంటే గనక ఈ రివ్యూ వినాల్సిందే. ఇంజనీరింగ్ పాస్ కావడానికి కష్టాలు పడే హీరో ఎగ్జామ్ సప్లిమెంటరీలో పరీక్ష రాయడం చూడలేక ఇన్విజిలేటర్ ఎగ్జామ్ హాల్ లోకి తన జీవితంలోకి రావద్దని స్వయంగా స్లిప్ ఇచ్చి మరీ హీరోను పాస్ చేయిస్తాడు. అలా ఇంజనీరింగ్ పాస్ అయిన హీరో నెక్స్ట్ ఏంటి అనే ప్రశ్నతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే సమయంలో అనుకోకుండా ఒక సందర్భంలో హీరోయిన్ ను కలుస్తాడు. అప్పుడు ఫిక్స్ అవుతాడు నెక్స్ట్ హీరోయిన్ ని లవ్ చేయాలని. కానీ ఏ ఇన్విజిలేటర్ అయితే ఇక నా జీవితంలోకి రావద్దని చెబుతాడో అతని కూతురే హీరోయిన్. మరి హీరో హీరోయిన్ ఎలా లవ్ లోకి దింపాడు, ఆ ఇన్విజిలేటర్ జీవితంలోకి వెళ్లి ఏం చేశాడు అంటే గనక నేను లోకల్ మూవీ చూడాల్సిందే. తనకు బాగా అలవాటైన పాత్రలో నాని మరోసారి తన విశ్వరూపం చూపించాడు. అల్లరబ్బాయిగా ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణాలకు తెగించే ప్రేమికుడుగా అద్భుతంగా నటించాడు. రొటీన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీనే తన నటనతో పీక్స్ కు తీసుకెళ్లాడు నాని. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ నాని పెర్ఫార్మెన్స్, కామెడీ, క్లైమాక్స్ కాగా మైనస్ పాయింట్ రొటీన్ క్యారెక్టరైజేషన్. ఓవరాల్ గా నేను లోకల్ సినిమా యూత్ ఫుల్ లవ్ స్టోరీయే అయినా కూడా పక్కా టైం పాస్ ఎంటర్టైనర్ గా పర్వాలేదు అనిపించుకుంటుంది. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.